జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మీకు చాలా చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా హెల్త్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. పొట్టకి సంబంధించిన విషయాల్లోనూ, గొంతుకు సంబంధించిన విషయాల్లోనూ, డయాబెటీస్ సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. దక్షిణామూర్తి స్తోత్రపాఠనం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమంలో కుజుడున్నారు. పంచమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానం ఉన్నప్పుడు లవ్ మ్యారేజ్ అనేది కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి, మౌనంగా ఉండండి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. 9వ స్థానం అధిపతి అయిన సూర్యుడు 10వ స్థానంలో ఉన్నారు. కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మరియు లాభస్థానంలోకి బుధుడు రాబోతున్నారు 10వ తారీఖు నుంచి. బుధుడు శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. 10వ తారీఖు నుంచి చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. కెరియర్ పరంగా ఎవరైనా సరే ఇబ్బంది పడుతుంటే కనుక మీరు విష్ణు సహస్రం పాలన చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.